ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా కానీ చాలా మంది సంతకాలు పెట్టామని తర్వాత తెలిసింది. సిఎల్పి జరగటానికి కూడా కొంత డిలే ఉంది. అవును. అప్పుడు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రపోజ్ చేశారు. ఆయన ఈ అవకాశం నాకు రావాల్సింది అంటే ఆయన ఈక్వేషన్స్, ఆయన ఎనాలిసిస్ వేరు. ఇందిరాగాంధీ మరణిస్తే రాజీవ్ గాంధీ రాలేదా, అట్లాగే ఆయన కొన్ని ఆయన ఈక్వేషన్స్ ఆయనతో ఉండి కొంచెం దూరంగా ఉంటున్నాడు. నేను ప్రత్యక్ష సాక్షిని. నా దగ్గరికి వచ్చారు కొంతమంది, రండి ఆయన కోరుకుంటారు, ఆయన నిలబడతాం, ఆయన అన్ని విధాలుగా మనం ఆ సీట్లో నిలబెట్టాలి అంటూ ఎంత తొందరపడ్డారంటే ఒక పక్క నుంచి ఎవరైతే మరణించారో, ఎవరైతే కనుక గతించారో అలాంటి వారి ఆ నాయకుడి యొక్క పార్థివ శరీరం ఇంకా ఇంటికి రాక మునిపే వెంటనే అంటే ఇది సమయం కాదు, ఇది సబబు కాదు, ఇది మంచి పని కాదు, మంచి సాంప్రదాయం కాదంటూ వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపించిన మాట వాస్తవం. దీనికి సాక్ష్యాలు అక్కడ నేనే నీళ్ళతో సాక్ష్యాలు చెప్తున్నాను. ఇది ఎవరు కాదలేదు సత్యం. ఇది బాగా ఏడుస్తున్నాం అందరం, ఏడుస్తూ ఇప్పుడు క్యాంప్ ఆఫీసులే కదా డెడ్ బాడీ ఉంది సార్ది. అప్పుడు మేము లోపలికి పోయినాం. ఆ టైంలో ఎందుకో ఎక్కడైనా సరే తండ్రి చచ్చిపోతే ఎవరిని ఓదారుస్తారు, పిల్లలని భార్యను ఓదారుస్తారు. అవునా? మేము లోపల పోయి చూస్తే ఆడ ఉల్టా ఉన్నది కథ. నాకు మేము లోపల పోతుంటే మేము ఏడుస్తున్నాము, వాళ్ళ మమ్మల్ని ఓదారుస్తున్నారు. ఆడ నేను ప్రాక్టికల్ గా చూసిన జగన్ విషయం. జగన్ గానీ లేకపోతే షర్మిల అయితే అట్లా దూరం ఉన్నది అనుకో, వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలని స్కెచ్ చేస్తున్నారు లోపల, మేమేమో బయట ఏడుస్తున్నాం. నేను స్టన్ అయిపోయినా, అరే ఇదేంది, ఏం జరుగుతుంది లోపల? మేమేమో ఏడ్చుకుంటూ పోతుంటే వాళ్ళు మమ్మల్ని ఓదారుస్తున్నారు. వాళ్ళని వదులుదామని మేము పోతే ఉల్టా జరుగుతుంది లోపల. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము మాలాంటి వాళ్ళకు ఉంది కానీ మీ ఫ్యామిలీకి లేదు. ఎట్లా ముఖ్యమంత్రి కావాలి, ఎవరు కావాలి ఫ్యామిలీ అనేది స్కెచ్ నడుస్తుంది ఆడ. మేమేమో ఏడుస్తున్నాం. ఆ లోపల పోయినాక నేను ఏడు బంద్ చేసిన. ఏదో ఇదంతా డ్రామా ఉన్నదిరా నాయన అని వదిలేసిన. ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా చనిపోతే రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ తప్పిపోయిందని సమాచారం వస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీలో, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెట్టుకొకడు పుట్టకొకడు ఎక్కడ పోయిందా హెలికాప్టర్ వెతుకుతా ఉంటే కనీసం ఇంట్లోంచి అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా? ముఖ్యమంత్రి పదవి కోసం అరువులు దాచలేదా? ఇది శివ రాజకీయమా లేక దీన్ని ఏమంటారు? సురేఖ గారు అడుగుతా ఉన్నాం. శివ రాజకీయాలు ఇంకా పరాకాష్ట.